హలో అండి, ఈరోజు నేను విలేజ్లలో ఎక్కువగా చేసుకునే పల్లీల పచ్చడి చేసి చూపించబోతున్నానండి. దీంట్లో పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మా ఊళ్ళో మేము చేసుకునే ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 200 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలండి. వాటి తొడిమలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1 పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1-2 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో పెడితే పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఫ్రై అయింది కదండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఊళ్ళలో ఎక్కువగా చేసుకుంటారండి పచ్చడి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి 1 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేసుకోవాలండి. వేసుకొని దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మరీ సాఫ్ట్గా ఏం పట్టాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక దీంట్లోకి 1 ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చడి, దాంట్లోకి వేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ పల్లెటూరు స్టైల్ పల్లీల పచ్చడి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.